గైస్, వెల్కమ్ టు డే 5 ఆఫ్ అవర్ వియత్నాం వ్లాగ్. సో డే 5 విషయానికి వస్తే, డే 5ని సింపుల్గా ప్లాన్ చేసుకున్నాం. ఓన్లీ స్టార్ ఫిష్ బీచ్ అండ్ దెన్ ఈవినింగ్ ఫ్లైట్. ఇక అర్లీ మార్నింగే మేము స్టార్ ఫిష్ బీచ్కి స్టార్ట్ అయిపోయాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం చూసాం, కానీ లేట్ అవుతుందని క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాం. సో స్టార్ ఫిష్ బీచ్ దగ్గరికి అయితే మేము క్యాబ్లో వచ్చేసాము. ఇక్కడి నుంచి బోట్లో వెళ్ళాలన్నారు. సో లెట్స్ సీ. సో స్టార్ ఫిష్ బీచ్కి బోట్లో వెళ్ళాలి. అండ్ బోట్ వాడు మా అందరు కలిపి 6,50,000 ఛార్జ్ చేశాడు. బోట్ రైడ్ వచ్చేసి ఒక 20 మినిట్స్ ఉంది. అండ్ మనల్ని డ్రాప్ చేశాక ఒక 1.5 అవర్ టైం ఇస్తాడు ఐలాండ్లో ఎంజాయ్ చేయడానికి. గుడ్ థింగ్ ఏంటి అంటే మేము మార్నింగే వచ్చేసాం, సో క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. సో స్టార్ ఫిష్ బీచ్కి వచ్చాము. బీచ్ మాత్రం అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్. మొత్తం స్టార్ ఫిషెస్ ఉన్నాయి. కొంచెం సేపు బీచ్లో ఎంజాయ్ చేసి అలా పిక్స్ అండ్ వీడియో షూట్ చేసుకుని రిలాక్స్ అయ్యాం. మెల్లగా టైం అయ్యే కొద్దీ క్రౌడ్ కూడా పెరుగుతుంది. సో ఇక మేము రిటర్న్ అయిపోయాం. మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని రూమ్కి వచ్చేసాం. ఇంకా మా థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుని దగ్గరలో ఇటాలియన్ రెస్టారెంట్ ఉంటే లంచ్కి వచ్చేసాం. లంచ్ అయ్యాక ఇక ప్యాక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. ఫుకాక్ తర్వాత మా నెక్స్ట్ డెస్టినేషన్ దనాంగ్. సో దనాంగ్కి అయితే మాకు కావాల్సిన టైంలో డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. సో కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం విత్ లే ఓవర్ అట్ హెనాయ్. ఇక మా ఫ్లైట్ అయితే డిలే అయింది. మా కనెక్టింగ్ ఫ్లైట్ ఏమో ప్రీపోన్ అయింది. అలా మా కనెక్టింగ్ ఫ్లైట్ని మిస్ అయ్యాం. ఆ హెల్ప్ డెస్క్తో ఒక మినీ యుద్ధం చేశాక నెక్స్ట్ ఫ్లైట్లో బోర్డ్ చేశారు వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ప్రైస్. సో మాకైతే వియర్ జెట్ వల్ల ఒక గుర్తుండిపోయే అడ్వెంచరే అయింది. ఫైనల్లీ మా ప్లాన్ అయితే ఏం బ్రేక్ అవ్వకుండా మేము దనాంగ్ రీచ్ అయిపోయాం. దట్స్ ఫర్ టుడే. Bye bye. See you in our next vlog.